సాధారణంగా మనం మనకు అవసరం లేని వస్తువులు కూడా కొంటూ ఉంటాం. ఉదాహరణకు 5,000 రూపాయల స్మార్ట్ వాచ్లు, 15,000 రూపాయల ఎయిర్ పాడ్లు, అలాగే కనీసం ఒక్కసారి కూడా పూర్తిగా వాడని 2,000 రూపాయల బట్టలు. అయితే ఇలాంటివి కొన్నప్పుడు మనం కేవలం మన డబ్బు మాత్రమే వృధా అవుతుంది అని అనుకుంటాం. కానీ ఇలాంటివి కొన్నప్పుడు కేవలం డబ్బు మాత్రమే కాదు, అంతకంటే విలువైన సమయం కూడా వృధా అవుతుంది. అదేలాగా అంటే మనం వాటిని కొనడానికి 5,000 నుండి 10,000 వరకు డబ్బు ఖర్చు పెట్టి ఉంటాం. అయితే ఆ డబ్బును సంపాదించడానికి మనకు కనీసం 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు పడుతుంది. అంటే దాదాపు 1-2 వారాల మన జీవితాన్ని సింపుల్గా ఉపయోగంలోని ఆ వస్తువుకు బలిస్తున్నాం అనమాట. కానీ అలా ఆ డబ్బుని వ్యర్థం చేయకుండా పెట్టుబడి పెట్టుంటే ఆ డబ్బే భవిష్యత్తులో లక్షలుగా ఉండేది కేవలం 10,000 లక్షలుగా మారతాయా అని మీకు ఒక సందేహం వస్తే మీరు విప్రో స్టాక్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. 1980లో విప్రో స్టాక్లో 10,000 పెట్టుబడి పెట్టి 2015 వరకు వేచి చూసిన వారి సంపద అక్షరాల 639 కోట్లయింది. అదేవిధంగా మీరు డబ్బు రూపంలో వృధా చేసిన ఆ 1-2 వారాల సమయాన్ని ఏదో ఒక స్కిల్ కోసం ఖర్చు చేస్తుంటే నెలకు అదనంగా మరింత ఆదాయం సంపాదించి పెట్టగలిగే స్కిల్ నేర్చుకుని ఉండేవారు. అందుకే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు 1,000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదున్న ఏ వస్తువును కొనే ముందైనా 2 ప్రశ్నలు వేసుకుంటారు. మొదటిది, రాబోయే 6 నెలల్లో ఇది నాకు నిజంగా అవసరం అవుతుందా లేదా అని. రెండవది, ఇది భవిష్యత్తులో నాకు డబ్బు సంపాదించి పెడుతుందా లేదా, లేదంటే కనీసం నా సమయాన్నైనా ఆదా చేస్తుందా లేదా అని. ఈ రెండింటిలో దేనికైనా సమాధానం లేదు అని వస్తే వారు దాన్ని కొనరు. కాబట్టి ఇక నుంచి మీరు కూడా ఏ వస్తువునైనా కొనే ముందు ఒక్కసారి ఆగి ఇది నా జీవితంలో 100 గంటలకు విలువైందా కాదా అని ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్న మీ డబ్బును, మీ విలువైన సమయాన్ని కాపాడుతుంది.